अस्सलाम वालेकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 10 रजब है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, बाप अपनी औलाद को जो कुछ देता है उसमें सबसे बेहतर अतिया उसकी अच्छी तालीम व तरबियत है। और अब सुर्खियां। YSRCP लीडर के कत्ल के इल्जाम में 4 मुलजिमों की हुई गिरफ्तारी। 14 अफराद पर दर्ज हुए मुकदमात। शीशा चलम इनकाउंटर की CBI तहकीकात कराने की सिफारिश आंध्र प्रदेश हुकूमत ने नहीं की। राज्यसभा में राजनाथ सिंह की वजाहत। हैदराबाद को ग्रीन सिटी बनाने का KCR का दावा महज धोखा। मोहम्मद अली का बयान। ट्रांसपोर्ट और रोड सेफ्टी बिल की मुखालिफत। मुख्तलिफ शहरों में ऑटो ड्राइवर्स ने किया एहतजाज। और अब तफसील। अनंतपुर में वायएसआर कांग्रेस के लीडर के कत्ल से मुताल्लिक़ हक़ाइक़ सामने आ रहे हैं। प्रसाद रेड्डी कत्ल केस में 14 अफराद पर केस दर्ज किए गए हैं और 4 मुलजिमों को गिरफ्तार किया गया है। 2 महीने पहले ही मुकामी SI का तबादला भी शक के घेरे में आ गया है। जब से नए SI नागेंद्र प्रसाद ने चार्ज लिया तब से वायएसआर कांग्रेस के कायदीन व कारकुनों के साथ हरासानी का इल्जाम लगाया जा रहा है। इसी दौरान महलूक प्रसाद रेड्डी की आखिरी रसूमात अदा कर दी गई थी। ప్రసాద్ రెడ్డి హత్య కేసులో ముద్దాయిలుగా నిరూపితమైంది. అందులో A1 అంటే ప్రధాన నిందితుడిగా ఉన్న పంజగల శ్రీనివాస్ అలియాస్ చోటా సీనా అనే వ్యక్తి 30 సంవత్సరాలు, ఇతను ప్రసన్నాయనపల్లి గ్రామం. సో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనితో పాటు చిన్మయానగర్ రాపాడు మండలం సంబంధించిన K అనిల్ కుమార్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా D రంగానాయుడు, ఇతని వయసు 20 సంవత్సరాలు, ఇతను ఇందిరమ్మ కాలనీ రాపాడు మండలం. తర్వాత పంజగల అశోక్, వయసు 20 సంవత్సరాలు, ప్రసన్నాయపల్లి గ్రామం, ఇతను కూడా మనం ఈ యొక్క కేసులో 24 అవర్స్ లోపే అరెస్ట్ చేయడం జరిగింది. ఒక డెడ్ బాడీ రమేష్ కాకముంపే వీరిని అరెస్ట్ చేసి కోర్టుకి హాజరుపరుస్తున్నాం. వీరి వద్ద నుంచి 4 వేట పొడవలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అవి రక్తంతో వచ్చిన వేట పొడవలు. అదేవిధంగా ఒక సెల్ ఫోన్ కూడా వీరి వద్ద నుంచి రికవర్ చేయడం జరిగింది. అంతేకాకుండా రక్తంతో తడిసిన బట్టలను కూడా వారి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇమ్మీడియట్గా పోలీస్ సిబ్బంది పోలీస్ స్టేషన్ పక్కనే ఉండడంతో వెళ్ళి వీళ్ళని పట్టుకోవడం అనేది ఈరోజు కేసుకి మంచి బలాన్ని ఇస్తుంది. पुलिस ने बताया कि प्रसाद रेड्डी के कत्ल में मुलविस मुलजिमीन को हिरासत में ले लिया गया है और उनके कब्जे से दरांती, सेलफोन और खून में लथपथ कपड़े जब्त किए गए हैं। ఫిబ్రవరి నెల చివరి వారంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి మనిషే మీరు ల్యాండ్ పూలింగ్కి సహకరించి మీరు మీ పొలాలను ఇవ్వండి, మీరు అలా ఇవ్వకపోతే మీ మీద భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామని చెప్పేసి భయపెట్టడం జరిగింది. అంతకుముందు అయితే పోలీస్ అధికారులు కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, విపరీతమైన ఒత్తిళ్లకు గురి చేసి రైతుల్ని, రైతు కూలీల్ని, కౌలు రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పొలాలు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి సాక్షాత్తు బెదిరించాడో ఆ మరుసటి రోజు నుంచి కూడా భయపడినటువంటి రైతన్నలు సుమారు 3-4 వేల ఎకరాలని ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడం జరిగింది. దాన్ని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మనస్తాపం చెందినటువంటి రైతన్నలు ఈయన కేవలం తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చేస్తూ ఉన్నాడు తప్ప రాజధాని మీద చంద్రబాబుకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఇటువంటి చిత్తశుద్ధి లేదని గమనించినటువంటి రైతన్నలు అందరూ కూడా మాకు న్యాయస్థానం అండగా ఉంటుంది అనే నమ్మకంతో 9.3ని ఎవరైతే ఇచ్చారో రైతన్నలు అందరూ కూడా ఈ రోజున సుమారు 300 పైచిలకు రైతన్నల న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. గౌరవ న్యాయస్థానం వాళ్ళు రైతన్నలు వేసినటువంటి రిట్ పిటిషన్ని విచారణకు పరిగణలోకి తీసుకొని విచారణకి స్వీకరించి తదుపరి విచారణ కోసం రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఖచ్చితంగా రైతులకి, రైతు కూలీలకి, కౌలు రైతులకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మాత్రం మేము భావిస్తూ ఉన్నామండి.
वायएसआर कांग्रेस के मंगलगिरी एमएलए आला रामाकृष्ण रेड्डी ने इल्जाम लगाया कि तेलुगुदेशम हुकूमत ने सदर मुकाम के लिए किसानों को धोखा देकर अराजी हासिल की। उन्होंने कहा कि किसानों को डरा धमकाकर या लालच देकर हुसूल अराजी के लिए रजामंद किया गया है, जिसके खिलाफ किसानों ने अदालत से रुजू किया है। अभी आपसे आरके ने बात की थी और अब आगे बढ़ेंगे। हुसूल अराजी के लिए रजामंदी जाहिर करके हुकूमत को अराजी देने वाले 300 से ज्यादा किसानों ने अभी अराजी वापस लेने के लिए अदालत का दरवाजा खटखटाया है। किसानों ने अदालत में रिट पिटीशन दाखिल की, जिसको अदालत ने सुनवाई के लिए कबूल कर लिया है। తమ భూములను ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కి లో కలుపుతామని అంగీకార పత్రాలు ఇచ్చినటువంటి రైతన్నలు 9.3 ద్వారా తమ అంగీకారాన్ని తెలిపినటువంటి రైతన్నలు ఈరోజు ఊరట. వారు మళ్ళా వాళ్ళ మనసు మార్చుకొని మేము అంగీకార పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పుడు మేము ఇవ్వటం లేదు మా భూములను ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో అని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర గౌరవనీయులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. వారి యొక్క అభ్యర్థనని రిట్ రూపంలో స్వీకరించి తదుపరి విచారణ రేపటికి వాయిదా వేయడం జరిగింది. एपी हुकूमत सनतों के नाम पर किसानों से 10 लाख एकड़ अराजी छीन रही है। वायएसआर कांग्रेस ने ये इल्जाम लगाया है। आंबाटी राम बाबू ने सवाल किया कि शफाफियत की बात करने वाले बाबू सनती इदारों से खुफिया किए गए मुआहिदों को मंजर-ए-आम पर लाने से क्यों गुरेज कर रहे हैं। उन्होंने सनती इदारों के साथ किए गए मुआहिदों की तफसीलात मंजर-ए-आम पर लाने का मुतालबा किया। చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామిక మిషన్ని విశాఖపట్నంలో ప్రారంభిస్తూ 47 సంస్థలతో 37,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నట్టుగా ఆయన ప్రకటించడం, అంతేకాకుండా 10 లక్షల ఎకరాలు, ఏకంగా 10 లక్షల ఎకరాలు పారిశ్రామిక అవసరాల కోసం కొత్తగా ఏర్పడినటువంటి 13 రాష్ట్రాలతో కూడినటువంటి 13 జిల్లాలతో కూడినటువంటి రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలను ఏపీఐసి ద్వారా ల్యాండ్ బ్యాంక్కి క్రియేట్ చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఆ ఒప్పందాలని ఎందుకు మీరు బహిర్గతం చేయకోకుండా దాస్తున్నారు? ఆ ఒప్పందాలను తక్షణమే మీరు బహిర్గతం చేయవలసినటువంటి బాధ్యత, ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుందని, ప్రజల కోసమే పాటుపడుతుందని చెప్పేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారితో చేసుకున్నటువంటి ఒప్పందాలను ఎందుకు బయటకు పెట్టడం లేదు? తక్షణమే వీటిని బయటకు పెట్టవలసినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. నిజంగా అది బ్రహ్మాండంగా జరిగితే ఇవన్నీ కేవలం ఆర్భాటం కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు అభూత కల్పనలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేసి ఎక్కడో రాష్ట్రం అభివృద్ధి చెందిపోతుందని, బ్రహ్మాండమైన పెట్టుబడులు వచ్చేస్తున్నాయనేటువంటి మాట మాట్లాడి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. रोड ट्रांसपोर्ट एंड सेफ्टी बिल के खिलाफ ऑटो ड्राइवर्स बंद मना रहे हैं। मरकजी हुकूमत की जानिब से पेश किए जाने वाले इस बिल की ऑटो ड्राइवर्स और मालिकान मुखालिफत कर रहे हैं। ड्राइवर्स पूरे मुल्क भर में एहतजाज कर रहे हैं। एहतजाज तेलंगाना और आंध्र प्रदेश में भी हो रहा है। ऑटो ड्राइवर्स का मानना है कि इस बिल में सख्त कानून बनाए गए हैं, जैसे कि 5,000 से लाखों रुपये चालान, हादसे में मौत होने पर 3 से 7 साल की सजा और गाड़ियों की जब्ती वगैरह शामिल हैं। ఏదంటే ప్రతిదీ కూడా అన్యాయమే, ఒక ఫ్రంట్ అన్యాయమే, మామూలు చూసినా అన్యాయమే, ప్రతిదీ అన్యాయం అయిపోతుంది. మేము అసలు కాపాడలేకపోతున్నాం, జనాలు కాపాడలేకపోతున్నాం, ప్రజలు కాపాడలేకపోతున్నాం, పోలీసులు కాపాడలేకపోతున్నాం. ఏమనంటే కేసు రాస్తున్నారు, ఏమనంటే కేసు మనం డ్యూటీ మరి చేసుకున్న సరే కేసు. కేంద్రంలో కానీ దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ కోటాను కోట్ల మంది ఆటో కార్మికులు అనేది ఉన్నారు. వీళ్ళు అంటే రోజుగా అంటే ఎక్కువగా చదువుకొని కూడా డిగ్రీలు చేసి కూడా ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక ఈరోజు ఆటోనే జీవనాధారం చేసుకుని బ్రతుకు జీవనం సాగిస్తున్నారు. వీరిపై రోడ్డు భద్రతా చట్టాన్ని అనేది 2014 తీసుకొచ్చి, అంటే 1988 ఎంబీ యాక్ట్ చట్టం అనేది ఉంది, ఆ చట్టాన్ని మార్పు చేసి 2014 చట్టం తీసుకొచ్చి ఈరోజు 30 తారీఖున పార్లమెంట్లో పెట్టబోతుంటారు. దాన్ని పూర్తిగా ట్రేడ్ యూనియన్ 3 యూనియన్ల ఆధ్వర్యంలో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ చట్టం చేయడం వల్ల అసలు మోటార్ రంగం ఈరోజు ఆటోయే కాదు, ద్విచక్ర వాహనం నుంచి హెవీ వెహికల్, లారీ,
బస్సు దాకా కూడా ఈ వాహనాలు నడిపే ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రోడ్డు భద్రతా బిల్లు పేరున తీసుకొచ్చిన బిల్లు ఏదైతే ఉందో ఇది మోటారు వాహనం నడిపిన ప్రతి ఒక్కరికి కూడా నష్టం కలిగించే విధంగా ఉందండి. ముఖ్యంగా ఫైన్లు అనేవి విపరీతంగా 5,000 రూపాయల నుంచి మినిమం ఫైన్ స్టార్ట్ చేసి ₹1,00,000 ₹3,00,000 వరకు పెనాల్టీని అనేది వేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ఈ చట్టంలో మార్పు తెస్తూ ఉంది. అంతేకాకుండా ఏదైతే లైసెన్సులు ఉన్నాయో ఆ లైసెన్సులు కూడా 2-3 దెబ్బతాలు చూసి 3వ దెబ్బదానికి లైసెన్స్ రద్దు చేస్తుంది. ఆ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు వాహనాలు కూడా నెలల తరబడి సీజ్ చేయాలని చెప్పేసి ఈ చట్టంలో మార్పు ఉన్నది. అంతేకాకుండా యాక్సిడెంట్లు అనుకోని కారణాల చేత ఏమైనా యాక్సిడెంట్ జరిగినట్లయితే ఎవరైనా చనిపోయినట్లయితే 7 సంవత్సరాలు జైలు 3 సంవత్సరాలు జైలు అని చెప్పేసి, చిన్నపిల్ల చచ్చిపోతే 7 సంవత్సరాలు జైలు ₹3,00,000 పెనాల్టీ, ఎవరైనా పెద్దవాళ్ళు కానీ చనిపోయినట్టు ₹1,00,000 పెనాల్టీ, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు జైలు వేయాలని చెప్పేసి ఈ చట్టంలో మార్పు తెస్తుంది. तेलंगाना के वज़ीर आला केसीआर ने सनत नगर हल्के का दौरा किया। IDH कॉलोनी में हुकूमत की जानिब से तामीर किए जा रहे डबल बेडरूम्स के फ्लैट्स का उन्होंने जायजा लिया। इस मौके पर केसीआर ने मुकामी अफराद से बातचीत करके उनके मसाइल दरियाफ्त किए। वज़ीर आला के हमरा वज़रा भी दौरे में शामिल थे। గారు 2 బెడ్రూమ్ల ఇల్లు స్టార్ట్ చేస్తామని చెప్పినారు. అది మొదలు స్టార్ట్ చేసింది సనత్ నగర్ నియోజకవర్గం IDH కాలనీ. అయితే మీకు ఇక్కడ ఏంటంటే బంగారు తెలంగాణ నిర్మాణం అంటే పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడమే. పేదరికం అంటే ఏంది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళందరికీ 2 బెడ్రూమ్ల ఇండ్లు పూర్తిగా ప్రభుత్వం ఖర్చులతో, ఎక్కడ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ లేదు. రెండోది 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెన్ కంఫర్టబుల్గా. खानुसास कौंसिल में कायदे अपोजिशन मोहम्मद अली शबीर ने वज़ीर आला केसीआर के हैदराबाद को ग्रीन सिटी बनाने के दावे का मजाक उड़ाया है। मोहम्मद अली शबीर ने कहा कि केसीआर एक जानिब ग्रीन सिटी के लिए 1,000 करोड़ के बजट की बात कर रहे हैं तो दूसरी जानिब GHMC के लिए 500 करोड़ से ज़्यादा की रकम है। ప్రకటించిన విధానం చూస్తే అది కేవలం మోసం తప్ప అది ఆచరణలో రాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 1,000 కోట్లు అన్నారు. మీరు 1,000 కోట్ల రూపాయలు మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్కు మీరు ఇచ్చేది 526 కోట్లు అని బడ్జెట్లో పెట్టినారు. ఇప్పుడు 1,000 కోట్లు ఇస్తా అన్నారు. మరి 1,000 కోట్లు రాష్ట్ర బడ్జెటా మున్సిపల్ బడ్జెటా? నెంబర్ 1. మీరేమంటున్నారు? సినిమా యాక్టర్లు, సెలబ్రిటీసు వీళ్ళు వస్తే ఆ ఫోటోలకు ప్రచారానికి ఖతమైపోతారు తప్ప, ఎందుకంటే మోదీ గారు చేసి ఫెయిల్ అయిపోయినారు. ఇప్పుడు పార్లమెంట్లో నిన్న డిస్కషన్లో దీనికి సపరేట్ బడ్జెట్ కావాలంటున్నారు. ఉల్టా ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. వచ్చిన మంత్రికి ఒక చీపురు కట్ట ఇస్తున్నారు, సాఫ్ చేయమంటున్నారు. ఒక ఫిల్మ్ యాక్టర్ వస్తున్నది, హాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళకు ఇట్లా పెడుతున్నారు, చేయమంటున్నారు. దాంతో సాఫ్ అవుతుందా? పర్మనెంట్ స్టాఫ్ కావాలా క్లీన్ చేసేవాళ్ళు. అలాగే 1,000 కోట్లతో సాఫ్ చేస్తా అని చెప్పి దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చేసుకొస్తా అన్నారు. మరి ఒకదానికి అయితే పనికి వస్తుంది. మీరు 11 మాసాలు హైదరాబాద్కి ₹1 ఖర్చు చేయకుండా ఏ గార్బేజ్ కచరా మొత్తం నిండిపోయిందో దాన్ని సాఫ్ చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టి వచ్చే గ్రేటర్ ఎలక్షన్లో మీ ప్రచారానికి పనికి వస్తుంది, కానీ వాస్తవంగా హైదరాబాద్ డెవలప్మెంట్కు కాదు. फिलहाल लेंगे एक ब्रेक के बाद खबरों का सिलसिला जारी रहेगा। साक्षी खबर में दोबारा आपका इस्तकबाल है। GHMC के स्पेशल ऑफिसर सोमेश कुमार ने बताया कि अगले साल के लिए वसूल किए जाने वाले जायदाद टैक्स के लिए हौसला अफजा रद्द-ए-अमल देखा गया। क़ब्ल अज़ वक्त टैक्स अदा करने वालों के लिए 5% की छूट दी गई थी। सोमेश कुमार ने बताया कि GHMC इंतखाबात के सिलसिले में वार्ड की हदबंदी और जुमराबंदी का काम भी जारी है। ఎన్నికల హైకోర్టు ఆదేశం ప్రకారం 15th డిసెంబర్ ముందు చేయాలి. దానికోసం అన్ని ప్లానింగ్ స్టార్ట్ అయింది, జరుగుతుంది. సో మనం టైం ప్రకారం చేస్తాం. 1 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ వరకే ఈ స్కీమ్ ఉంటుంది. ఇది GHMC చట్టం ప్రకారం ఉంది. ఈరోజు వరకు నిన్న వరకు చూస్తే చాలా స్పందన ఉంది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2014లో టోటల్ కలెక్షన్ చూస్తే 109 crore వచ్చింది. ఈ రోజు వరకు మీరు చూస్తే 136 crore వచ్చింది. ఇప్పటి వరకు 2,29,000 ప్రాపర్టీ ట్యాక్స్ పేయర్ వాళ్ళు డబ్బు పే చేశారు. పే చేసి వాళ్ళు 5% రిబేట్ కూడా పొందారు. ఇప్పటి వరకు 136 crore కలెక్ట్ అయింది. నిన్న ఒకరోజు చూస్తే 17.23 crores వచ్చింది.
సుమారు 20,000 పీపుల్ అంటే 20,000 మంది నిన్న ఒక రోజులో పే చేశారు. स्वच्छ भारत की तर्ज पर अब तेलंगाना भर में पुलिस की जानिब से स्वच्छ तेलंगाना नाम से मुहिम शुरू की जा रही है, जिसका मकसद तेलंगाना रियासत को साफ सुथरा रखना है। इस काम के लिए पुलिस और जीएचएमसी हाथ मिलाकर काम करेंगे ताकि शहर की सूरतगिरी में तब्दीली लाई जा सके। शीशाजलम इनकाउंटर के ताल्लुक से मरकजी वजीर दाखिला राजनाथ सिंह ने राज्यसभा में बयान दिया। राजनाथ सिंह ने कहा कि आंध्र प्रदेश हुकूमत की जानिब से उन्हें इनकाउंटर की तहकीकात सीबीआई से कराने की सिफारिश नहीं मिली है। उन्होंने कहा कि अदालत की जानिब से अगर अदालती तहकीकात का हुक्म मिलता है तो ऐसी तहकीकात कराने का इख्तियार रियासत को होगा। जुडिशियल इंक्वायरी इस संबंध में सेटअप की जाने की मांग की गई थी। यह मामला एक पीआईएल कोर्ट में भी दाखिल है। यदि कोई कोर्ट का कोई ऐसा आदेश होता है तो मैं समझता हूं कि स्टेट गवर्नमेंट ही यह जुडिशियल इंक्वायरी सेटअप करने के लिए वह बाध्य होगी। अब मैं पुनः इस बात को दोहराना चाहता हूं कि इस इंक्वायरी को ट्रांसफर करने के संबंध में, एसआईटी से ट्रांसफर करने के संबंध में अथवा यह इंक्वायरी सीबीआई को दिए जाने के संबंध में कोई रिकमेंडेशन हमें स्टेट गवर्नमेंट के द्वारा प्राप्त नहीं हुई है। श्री जयराम जी रमेश ने एक बहुत ही महत्वपूर्ण बात कही, सुझाव दिया है, मैं उसका स्वागत करना चाहता हूं। उन्होंने कहा कि इस बात का पता लगाया जाना चाहिए कि नेक्सस कितना बड़ा है, कौन लोग इसके पीछे हैं जो कि यह सब सारी हरकतों में, स्मगलिंग की हरकतों में लगे हुए हैं। तो इस संबंध में मैं विचार करूंगा कि वासर कांग्रेस पार्टी ने हुदहुद तूफान मुतासिर अजला और एपी के खहज़दा अजला को फौरी राहत व इमदाद पहुंचाने का मुतालबा किया। मेका पार्टी राजमोहन रेड्डी ने फाइनेंस बिल की लोकसभा में तायद की। Andhra Pradesh, 4 districts crops have been destroyed by hudud, sir. The other 4 districts of Rayalaseema and Prakasam, Nellore are facing severe drought. Hence, I request the central government to stick to the Reorganization Act strictly, including providing special status to Andhra Pradesh state, sir. And again, lastly, sir, to implement Swachh Bharat and Model Village program, I request the urge upon the government to increase MP lads to reasonable level, sir. I support the bill on behalf of the YSR Congress Party, sir. बीवी की रजामंदी के बगैर इससे जिस्मानी ताल्लुकात कायम करना बैरूनी ममालिक में जुर्म है, लेकिन बैनुल अक़वामी तनाजुर हिंदुस्तानी तनाजुर से मुख्तलिफ है। हिंदुस्तान में मुख्तलिफ समाजों के वजूद के हवाले से ऐसी हरकत को इस्मत रेज़ी करार नहीं दिया जा सकता। DMK की रुकन राज्यसभा कनिमोली के सवाल के जवाब में हुकूमत ने अपना मौक़िफ़ वाज़ेह किया। कांग्रेस के नायब सदर राहुल गांधी ने महाराष्ट्र में किसानों से मुलाकात के लिए अपनी पदयात्रा शुरू की है। राहुल ने वर्धा के अमरावती जिले में 15 किलोमीटर तवील पदयात्रा की। इस यात्रा के दौरान राहुल ने किसानों से मुलाकात की और उनके मसाइल को दरियाफ्त किया। राहुल की आमद को लेकर सड़कों के किनारे लोग खड़े थे और उनका इस्तकबाल कर रहे थे। राहुल पंजाब के बाद महाराष्ट्र में किसानों के मसाइल की जानकारी में पदयात्रा कर रहे हैं। I have come earlier to Vidarbha, but I have never seen a situation like this. There's a feeling of abandonment. That is the problem. The role of the government, जब किसी को दुख होता है, मुश्किल होती है, कष्ट होता है, तो सरकार का रोल उनका हाथ पकड़ने का, उनको कंफर्ट करने का होता है। यहाँ किसान को लग रहा है और मजदूर को लग रहा है कि सरकार ने उसको बिल्कुल छोड़ दिया। 3 चीजें हैं। सबसे बड़ी इशू कर्ज की है। जहां भी हम गए, किसानों ने कहा कि कर्ज माफी होनी चाहिए। यहां पे हम अभी इस घर में गए, जो भी सुसाइड कर रहे हैं कर्ज के बोझ के कारण से कर रहे हैं। दूसरी बात, जो कंप्लेंट पंजाब में थी, जो कंप्लेंट बाकी देश में है कि एमएसपी नहीं मिल रही है और एमएसपी को बढ़ाया नहीं गया है, यह भी बहुत बड़ा मुद्दा है। बोनस की बात उठी है, पहले बोनस मिलता था, अब बोनस नहीं मिल रहा है। जनरली फीलिंग यह है कि जिस प्रकार से
मदद मिलनी चाहिए वो नहीं मिल रही। आखिर में सुर्खियां एक बार फिर। सीपी लीडर के कत्ल के इल्जाम में 4 मुलजिमों की हुई गिरफ्तारी, 14 अफराद पर दर्ज हुए मुकदमात। शीशा चलम इनकाउंटर की सीबीआई तहकीकात कराने की सिफारिश आंध्र प्रदेश हुकूमत ने नहीं की, राज्यसभा में राजनाथ सिंह की वजाहत। हैदराबाद को ग्रीन सिटी बनाने का केसीआर का दावा महज धोखा, मोहम्मद अली शब्बीर का बयान। ट्रांसपोर्ट और रोड सेफ्टी बिल की मुखालिफत, मुख्तलिफ शहरों में ऑटो ड्राइवर्स ने किया एहतजाज। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।